ఫైనల్గా మూవీ చూసే ఆఫ్టర్ లాంగ్ వెయిట్. ఆన్లైన్లో చాలా నెగటివిటీ వస్తోంది. అవన్నీ వేస్ట్. మూవీ బాగుంది, బట్ మరీ సూపర్ ఉంది అనలేను. జస్ట్ ఓకే. ప్రభాస్ అండ్ కాన్సెప్ట్ కోసం చూడొచ్చు. అండ్ ప్రభాస్ యాక్టింగ్ కూడా బాగా చేశాడు. కొన్ని సీన్స్లో డూప్ అని తెలుస్తోంది. మేబీ మారుతి ఇంటర్వ్యూస్ చూశాక ప్రభాస్ సీన్స్ అన్నీ పిన్ పాయింట్గా అబ్జర్వ్ చేయడం వల్ల అనుకుంటా. బట్ అది జస్ట్ నా అబ్జర్వేషన్. బట్ ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. అందరూ డూప్స్ యూజ్ చేస్తారు. మారుతి అసలు మంచి కాన్సెప్ట్ రాశాడు. జెన్యూన్లీ ఇంప్రెస్డ్ విత్ దట్ థాట్. బట్ చాలా బాగుంది కాన్సెప్ట్. అండ్ అందరికీ నచ్చుతుంది. ఇప్పటివరకు అలాంటి కాన్సెప్ట్ తెలుగు మూవీస్లో అయితే నేను చూడలేదు. కానీ ఆ కాన్సెప్ట్ని సరిగ్గా యూజ్ చేయలేదు. వీళ్ళు చాలా టైం వేస్ట్ చేశారు స్టార్టింగ్లో. అండ్ మెయిన్ కాన్సెప్ట్ సరిగ్గా యూటిలైజ్ చేసుకోలే. అది కరెక్ట్గా చేసి ఉంటే క్రేజీ ఉండేది. ట్రైలర్స్లో ఓల్డ్ గెటప్ ఉన్న సీన్స్ని డిలీట్ చేశారు. చాలామంది ఆ సీన్స్ కోసం వెయిట్ చేశారు, బట్ డిలీట్ చేశారు. మేబీ గ్రాఫిక్స్ సరిగ్గా రాలేదేమో. మిగతా గ్రాఫిక్స్ కూడా ఓకే, మరీ సూపర్ ఉండవు, బట్ ఓకే. అసలు కొన్ని సీన్స్ అయితే ఎందుకున్నాయో తెలీదు. ఆ క్రింజ్ సీన్స్ డిలీట్ చేసి అట్లీస్ట్ ఓల్డ్ గెటప్ సీన్స్ పెట్టాల్సింది. సాంగ్ ప్లేస్మెంట్స్ కూడా బాలేదు. మంచి ఫ్లోలో మూవీ పోతుంది సెకండ్ హాఫ్లో, సడన్గా సాంగ్ వస్తుంది. సో ఫైనల్గా మీకు హాలిడేస్లో నాకు ఫన్ ఉంటే చాలు అనుకుంటే మీకు చాలా నచ్చుతుంది. లేదు నాకు ప్రతి ఫ్రేమ్ పర్ఫెక్ట్ ఉండాలి, లాజిక్స్ ఉండాలి అంటే మీకు నచ్చదు.